హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయ రెసిపీ అయితే మనం అయితే చేస్తున్నామో చాలా చక్కగా అయితే వస్తుంది. చూస్తేనే నోరు ఊరిపోద్దండి, టేస్టీగా అయితే వస్తుంది. మనం చెప్పే పద్ధతిలో మీరు చేసుకుంటే రోటీలోకి, చపాతీలోకి, మీరు ఎందులోకైనా వాడుకోవచ్చండి. బిర్యానీలోకి అయితే ఇంకా అద్భుతంగా అయితే మన రెసిపీ అయితే వస్తుంది. నేను చెప్పే టిప్స్ అయితే మీరు చూసుకోండి, చాలా రుచిగా అయితే వస్తుంది. ఇంకా మనం లేట్ చేయకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మన గుత్తి వంకాయ కర్రీలో కావాల్సిన పదార్థాలండి: 50 గ్రాములు పల్లీలండి, వేరుశెనగపప్పు, 50 గ్రాములు తెల్ల నువ్వులండి, అలాగే కొంచెం ధనియాలు, అలాగే కొంచెం అల్లము, ఒక 10 వెల్లుల్లి రెప్పలు, అలాగే చెక్క పలుకులండి ఒక 4, లవంగాలు ఒక 4, యాలకులు ఒక 4, అలాగే ఎండు కొబ్బరి అండి తరిగి పెట్టుకున్నాము. ఇవండి మనకి మన వంకాయ కర్రీలో కావాల్సిన పదార్థాలు. అయితే ముందుగా వీటిని అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ అండి, వంకాయలు వచ్చేసి మాకు ఈ వంకాయలే దొరుకుతాయండి. ఈ ఒక 1/2 కిలో, ఒక 4 ఆనియన్స్ అండి, చూసారా, ఒక 4 ఆనియన్స్. ఈ ఆనియన్స్, అలాగే ఈ అల్లము, ఈ వెల్లుల్లి, ఇవి వారికి సపరేట్గా మనం పేస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ పదార్థాలు మొత్తం మనం మసాలా దినుసుల్లోకి ఫ్రై చేసుకోవాలి. నేను ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా మనం అయితే వంకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. కొంచెం ఉప్పు అండి, కల్లుప్పు. మనం వంకాయలు కటింగ్ చేసి ఇందులో వేసుకుంటాం కాబట్టి చేదు రాకోకుండా ఇవి అయితే ఆపుతాయి, అందుకని కొంచెం కల్లుప్పు మీరు యాడ్ చేసుకోండి. వంకాయలు అయితే కట్ చేసుకున్నాము. ఈ జాగ్రత్తగా కట్ చేసుకోండి, పుచ్చులు లేకోకుండా. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరైతే. ఇవైతే వాటర్లో వేసేసుకున్నాము. నెక్స్ట్ అల్లం అండి, ఇవి కూడా ముక్కలు సన్నగా తరుక్కొని మిక్సీకి వేసేసుకోండి. మీరు ఆనియన్స్ కూడా మిక్సీ జార్లోకి ఈ విధంగా అయితే కోసేసుకోండి. అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ అండి మొత్తం పేస్ట్ అయితే మనం నీట్గా వేసి పెట్టుకోవాలి. వేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనం వంకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా మనం ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి. ముందుగా మన పదార్థాలు అయితే ఇవైతే ఫ్రై చేసుకున్నాము. ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. మనకైతే ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడైతే ముందుగా పల్లీలు వేసేసుకున్నాము. నెక్స్ట్ ధనియాలు, అలాగా అన్నీ అయితే మనం యాడ్ చేసేసుకున్నామండి. అలాగే నువ్వులు కూడా యాడ్ చేసేసుకున్నాము. అలాగే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేద్దామండి. ఇవన్నీ అయితే మనకి బ్రౌన్ కలర్ వచ్చిందాకా మనం ఫ్రై చేసుకోవాలండి నీట్గా.
అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది దింపుకొని మిక్సీ జార్లోకి చల్లారినాక వేసుకొని మొత్తం మిక్సీ వేసేసుకున్నామండి. మనకైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి. వంకాయలు అయితే వేసుకున్నాము. ఈ వంకాయలు అనేది మనకి 50% కుక్ అయితే చాలండి. మీరు ఎక్కువసేపు ఉడకబెట్టబడలేదు, ఫ్రై చేయబడలేదు. ఎందుకంటే ఎక్కువ మీరు కానీ ఫ్రై చేసేసారంటే అవి మొత్తం విడిపోతాయండి. విడిపోయి మనకి కర్రీలోకి అయితే సదరంగా రావు. అందుకని మీరు 50% కుకింగ్ అవ్వగానే మీరైతే ఈ వంకాయలు అనేది తీసేసుకొని వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఈ టైప్లో మనకి కాలితే చాలండి, ఫ్రై అయితే చాలు. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేస్తున్నాము. ఇది అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ అండి. అలాగే మనకు వచ్చేసి మసాలా పప్పు దినుసులు వేసుకున్నాం కదా, ఆ పొడి. ఇది పసుపు అండి, 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం మనం. అలాగే మిరప్పొడి అండి, 3 స్పూన్లు అయితే మనం యాడ్ చేసుకున్నాము. అలాగే సాల్ట్ 1.5 స్పూన్ యాడ్ చేసుకొని ఇవి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం వంకాయలోకి మొత్తం ఈ మసాలా అనేది పట్టించేద్దాము. చూసారా, ఈ విధంగా మసాలా అయితే మీరు పట్టించాలి. ఈ మసాలా మనం అయితే యాడ్ చేసుకున్నాము. ఈ పేస్ట్ కూడా మనకి వేస్ట్ బాదండి, ఇదే మనకు కావాల్సింది. ఇది ఎత్తుకోపోయి మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ కర్రీ అనేది చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే వస్తుంది. పప్పు దినుసులు అండి వేసేసుకున్నాము. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఎలా పగులుతున్నాయో, అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాము. అలాగే ఒక 6 పచ్చిమిర్చి అండి. ఈ మసాలా కూడా మనం ఇందులో వేసేసుకున్నామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకుంటే అడుగంటేస్తుంది. మనకి సాల్ట్ కొంచెం తగ్గిందండి, వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుందామండి. వంకాయలు అయితే యాడ్ చేసుకున్నాము. దీన్ని సన్న మంట మీద ఒక 5 నిమిషాలండి ఉడికించుకున్నాము. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడికించుకోకూడదు. మీరు సన్న మంట మీదే ఈ గుత్తు వంకాయ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామండి.
మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా దీన్ని మనం ఒక పట్టేయడమేను. రైస్ అయితే వేసుకుందామండి. ముందుగా ఆకునైతే శుభ్రం కడుక్కున్నాము. చూసారా మన కర్రీ ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని ఒక పట్టు పడదామండి. ఈ వంకాయ కర్రీ అనేది రోటీలోకి, అలాగే పరోటాలోకి, మనకు బిర్యానీలో కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. వంకాయ ఒక్కొక్క దెబ్బ చుంచుకొని రైసులో ఈ విధంగా పెట్టుకొని, అబ్బా ఈ విధంగా తినాలండి. బాగా మెయిన్గా రోటీలోకి, అలాగే బిర్యానీలోకి ఉంటుందండి ఈ కర్రీ అనేది. చపాతీలోకి, రోటీలోకి, మీరు ఎందులోకైనా వాడుకోవచ్చు. రైస్లోకి కానీ ఎందులోకైనా చాలా చక్కగా అయితే వస్తుంది, చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఇది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ అయితే వస్తాయి. అప్పుడు వరకే మరి సెలవు తీసుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ హరి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.